వెల్కమ్ టు పూరా లోకల్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఫైనల్కు ముందే భారత్కు ఊహించని షాక్ తగిలింది. భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ప్యారిస్ ఒలింపిక్ కమిటీ రెజ్లింగ్ కమిటీలు ఆమెపై అనర్హత వేటు వేశాయి. రెజ్లింగ్ 50 కేజీల విభాగం ఫైనల్లో బుధవారం రాత్రికి వినేష్ పోగట్ పాల్గొనాల్సి ఉంది. పోటీకి వెళ్లే ముందు క్రీడాకారుల యొక్క బరువు, ఆరోగ్య పరిస్థితులను నిర్వాహకులు పరిశీలిస్తారు. ఈ సందర్భంగానే ఫైనల్ పోటీకి ముందు నిర్వాహకులు వినేష్ పోగట్ బరువును, ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి కమిటీకి తెలుపగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో వినేష్పై కమిటీలు అనర్హత వేటు వేశాయి. వినేష్ అనర్హతకు గురి కావడంతో మరో ఫైనలిస్ట్ గోల్డ్ మెడల్ దక్కే అవకాశం ఉంది. వినేష్ పోగట్పై అనర్హత వేటు పడడంతో భారతీయులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పారిశ్రామికవేత్తలు వినేష్ పోగట్ అనర్హతపై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నీ ప్రతిభ దేశానికి గర్వకారణం, భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈరోజు నీకు తగిలిన దెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. బాధను వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు, కానీ ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం, నీకు మేమంతా అండగా ఉన్నాము అని వినేష్కు ప్రధాని భరోసానిచ్చారు. మరోవైపు వినేష్ అనర్హతకు సంబంధించిన విషయంపై మరింత తెలుసుకోవడానికి భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. వినేష్ అనర్హతను సవాల్ చేసేందుకు భారత్కు ఉన్న అవకాశాలను పీటీ ఉషాను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. పోగట్ అనర్హతకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత్ నిరసనను బలంగా వ్యక్తం చేయాలని ఉషాకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా వినేష్ పోగట్పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేయడంపై ఇప్పటికే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సవాల్ చేసింది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.